హలో రమ్య గారు, నమస్తే. నమస్తే అండి. సో మనం అద్భుతమైన ఈ గర్భ సంస్కార్ అనే సిరీస్ చేస్తూ వస్తున్నాం. గర్భ సంస్కార్ గురించి ప్రజల్లో కూడా ఎంతో కొంత అవగాహన అయితే పెంచే ప్రయత్నం చేస్తున్నాం. అండ్ ఇక్కడ మీలాంటి వాళ్ళు కొంచెం ముందరికి వచ్చి దీని గురించి చెప్పడం ద్వారా తెలుస్తుంది. కానీ నార్త్ సైడ్ చూసుకుంటే కనుక గర్భ సంస్కార్ అనేది హాస్పిటల్స్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆ సెంటర్స్ అనేవి ప్రత్యేకంగా ఇంట్రడ్యూస్ చేసి తల్లికి బిడ్డకి తగిన జాగ్రత్తలు తీసుకోవడం గురించి అవగాహన పెంచుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మన దగ్గర కూడా అసలు లేదా ప్రతి ఒక్క హాస్పిటల్లో కూడా గర్భ సంస్కార్ సెంటర్స్ పెట్టాలి అని అంటే కనుక తగిన ప్రమాణాలు ఏమి ఉండాలి అని అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చెప్పే వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో కోచ్, మెంటర్, హూ ఎవర్ యూ కాల్ ఇట్, సర్టిఫైడా కాదా, అసలు ఎంత నాలెడ్జ్ ఆ పర్సన్కి ఉంది. సర్టిఫికేషన్ చూడాల్సింది మీరు వాళ్ళ నాలెడ్జ్లో కాదు. ప్రీనేటల్ యోగా ఇవన్నీ గర్భ సంస్కారంలో పార్ట్. యోగా ఎంతవరకు చేస్తారు, వాళ్ళు ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు, ఇంతకుముందు ఎవరికైనా టీచ్ చేశారా లేదా, ఇవన్నీ వీటితో పాటుగా వాళ్ళు ఎంత నాలెడ్జ్. ఎందుకంటే గర్భ సంస్కార్లో ఆవిడ మెంటర్ ఎవరైతే ఉంటారో తన ఎమోషన్స్తోనే డీల్ చేసుకోలేకపోతే రేపు హాస్పిటల్లో ఎంతమంది మదర్స్ ఉంటారు, వాళ్ళందరివి డీల్ చేయాలి. ఇక్కడ ఎమోషనల్గా వాళ్ళని హ్యాండిల్ చేస్తూ వాళ్ళు ఎలా హ్యాండిల్ చేసుకోవాలో చెప్పాలి. ఫ్యూచర్ బేబీని వాళ్ళ మైండ్ సెట్ని ఇక్కడ వీళ్ళ ద్వారా క్రియేట్ చేయబడుతుంది. లిటరల్గా ఇప్పుడు నేను చెప్పే క్లాసెస్లో నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క మదర్ చెప్పేది అంటే, మీ వాయిస్ వింటే వెంటనే వాళ్ళు యాక్టివ్ అయిపోతారు అని చెప్తారు. అంటే ఒక బిడ్డ డైలీ ఒకళ్ళ వాయిస్ వింటుంటే ఎంత రెస్పాండ్ అవుతున్నప్పుడు ఒక మెంటర్గా హాస్పిటల్ ఎంతమంది వస్తారండి. హాస్పిటల్ ఈజ్ ఎ హ్యూజ్ ప్లేస్. ఇట్స్ నాట్ జస్ట్ నార్మల్ చిన్నది కాదు. మీ ఏదో ఒక కమ్యూనిటీ రన్ చేస్తుంటే మా అయితే మీ దగ్గర 100 మంది ఉంటారు, 40 మంది ఉంటారు, ఇట్లా ఉంటారు. కానీ హాస్పిటల్లో వందలాది మంది వస్తారు. ఆ మదర్స్ అందరూ, ఫాదర్స్ అందరూ కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేసి బిడ్డతో కనెక్ట్ అవ్వాలి. సో రైట్ నాలెడ్జ్ లేకుండా పర్సన్ వస్తే ఇట్ వోంట్ వర్క్అవుట్. అది పెట్టినా కూడా వేస్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఎవరు చెప్తున్నారు, వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళు ఎలాంటి మైండ్ సెట్ ఉంది, వాళ్ళు చెప్పే విధానాలు ఏంటి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఓకే, అయితే ఇక్కడ మన దగ్గర హాస్పిటల్స్లో ఈ గర్భ సంస్కార్ సెంటర్ ఉండడం ఎంతవరకు అవసరం? ఎందుకు అవసరమో చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గివింగ్ బర్త్ టు అనదర్ హ్యూమన్ బీయింగ్. ఇంకొక మనిషికి వీళ్ళు జన్మనిస్తున్నారు. దట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. సో ఇంకొక మనిషికి వీళ్ళు జన్మనిస్తున్నప్పుడు ఒక మదరు, ఫాదర్ ఇద్దరూ కూడా ప్రిపేర్డ్గా ఉండాలి ఇంకో మనిషిని రైజ్ చేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఎలా ప్రిపేర్ చేయాలో తెలియదు ఎవరికి. ఇలాంటివి ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళు ఎమోషనల్గా, ఫిజికల్గా, స్పిరిచువల్గా, మెంటల్గా స్ట్రాంగ్గా అవుతారు పేరెంట్స్ ఇద్దరు. రేపు పిల్లల్ని కూడా ఎలా పెంచుకోవాలో వాళ్ళ ముందుకే అవగాహన వస్తుంది. ఓకే, ఫ్యూచర్ లో పేరెంటింగ్ గురించి కానీ లేకపోతే చైల్డ్ సైకాలజిస్ట్ల వరకు వెళ్లకుండా ఇవన్నీ మనకైతే ఒక పెద్ద టర్మ్స్ లాగా వినిపిస్తూ ఉంటాయి. అండ్ తొందరగా మనం ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియని డెసిషన్ మేకింగ్ లో ఉంటూ ఉంటాం అన్నమాట. సో ఇవన్నీ అవాయిడ్ అవుతూ వాళ్ళు ఫస్ట్ ఎమోషనల్ గా స్టేబుల్ అవుతారు. ఫ్యూచర్ లో పిల్లల్ని ఎలా పెంచుకోవాలో కూడా వాళ్ళకి ఇంకేం అడ్వైజ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి తెలుసు, వాళ్ళకి అవగాహన ఉంటుంది. దీంతో పాటుగా వీళ్ళు ఎమోషనల్ గా స్టేబుల్గా ఉంటే రేపు పుట్టే వాళ్ళు కూడా ఎమోషనల్ గా స్టేబుల్ గా ఉంటారు. ఓకే, సో ఇవన్నీ కూడా ఈ గర్భ సంస్కారం నేర్పిస్తుంది. సో ఇలాంటి ఒక సెంటర్ ఉండటం వల్ల ఫ్యూచర్ జనరేషన్ని, ఆ హాస్పిటల్ ఏదైతే ఇలాంటి డెసిషన్స్ తీసుకున్న హాస్పిటల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా ఫ్యూచర్ జనరేషన్ని ఒక మంచి నడవడికలో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వాళ్ళు డైరెక్ట్గా నాంది పలికినట్టే. ఓకే, సో కాబట్టి ఇట్స్ అ బెస్ట్ స్టెప్ కెన్ ఎవ్రీబడి టేక్. ఖచ్చితంగా ఉండాలి. సో ఇలాంటి ఒక సెంటర్ అనేది హ్యూమన్ బీయింగ్ని ఎలా డిజైన్ చేయాలి, ఎలా ఉండాలి. డిజైన్ అనేది రాంగ్ వర్డ్ తీసుకోవాలి యాక్చువల్లీ. అసలు హ్యూమన్ బీయింగ్ అంటే ఇలా ఉండాలిరా అని పేరెంట్స్కి చెప్పి వాళ్ళ ఎమోషనల్ హెల్త్ కూడా సరిచేస్తూ వాళ్ళకు ఒక ప్రాపర్ సపోర్ట్ ఇస్తూ. ఎందుకంటే ఇంటి దగ్గర సపోర్ట్ చేయడానికి ఏమి ఉండదండి. తల్లిదండ్రులు ఎంతవరకు వస్తారండి? ఇప్పుడు ఉమెన్ ఉంటుంది, ప్రెగ్నెంట్ ఉమెన్, వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగినా ఏమో నేను మిమ్మల్ని అప్పుడు కన్నప్పుడు నాకేం గుర్తులేదు, అది అట్లా అయిపోయింది అంటారు. మరి ఇప్పుడు వాళ్ళకి డౌట్స్ ఎవరు క్లారిఫై చేస్తారు? పోనీ గైనకాలజిస్టులు వీళ్ళు ఉన్నారంటే పాపం వాళ్ళని అనుకోకూడదు, వాళ్ళని రాంగ్గా కూడా తీసుకోకూడదు. వాళ్ళు రోజు 100 మంది పేషెంట్లు చూసుకోవాలి. ఆ పేషెంట్లకి చెప్తారా ప్రతి ఒక్కరికి ఎమోషనల్ స్టెబిలిటీ ఇచ్చుకుంటూ పోతారా? సో ఈ రెండింటిని మెయింటైన్ చేయడానికి ఒక గర్భ సంస్కార సెంటర్ లాంటిది ఉన్నప్పుడు అక్కడికి వచ్చే పేరెంట్స్ కానీ వాళ్ళు కనబోయే ఫ్యూచర్ జనరేషన్ కానీ ప్రాపర్ వేలో గైడ్ చేయగలుగుతారు. రైట్. సో దిస్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్, వెరీ యూస్ఫుల్.
ఓకే, ఇప్పుడు మనం అక్కడ ఏదైతే మధ్యప్రదేశ్లో ఇంట్రడ్యూస్ చేశారో అక్కడ వాళ్ళకి దీనిపైన అవగాహన ఎక్కువ కదా, ఇక్కడ అవగాహన లేకపోవడానికి గల కారణం ఏంటి అని అంటారు? ఎందుకంటే ఇది మన ఏన్షియంట్ ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా. ఇప్పుడు మాట్లాడితే కనుక ఇవన్నీ పాత రోజుల్లోవి అని అనేసి అనుకుంటూ ఉంటారు, కానీ అక్కడ దీనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మనం కూడా ఎందుకని అది అంటే దాటేస్తూ ఉన్నామని అనుకోవాలా, లేకపోతే దీనికి ఇంపార్టెన్స్ పెంచాలి అని అంటారు? ఒకటండి, ఇన్ఫ్లుయెన్స్ అంటే మన పూర్వం ఈ బ్రిటిషర్స్ కానీ వీళ్ళందరూ వచ్చినప్పుడు ఇన్ఫ్లుయెన్స్ నార్త్ ఇండియా మీద కంటే మన మీద ఎక్కువ ఉంది. మనం ఏమనుకుంటామంటే వాళ్ళు పాపం నలిగిపోయారు, వాళ్ళ ముస్లిమ్స్ ఇన్వేషన్స్ ఎక్కువనే అది అనుకుంటారు, కానీ వాళ్ళ ఇన్వేషన్స్ ఇన్ఫ్లుయెన్స్ తీసుకోవాలి. ఇన్వేషన్స్ ఉన్నాయి కానీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి, మన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం వల్ల ఈ నాలెడ్జ్ లాస్ట్ నాలెడ్జ్ అయింది, అంటే మరుగున పడిపోయింది. ఇది చాలా ఇంపార్టెంట్ నాలెడ్జ్, కానీ మన అమ్మ వాళ్ళకి తెలియదు, అమ్మమ్మ వాళ్ళకి కూడా తెలియదు. కానీ నార్త్ ఇండియాలో ఇప్పటికీ ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే దే ఆర్ క్యారింగ్ ఫార్వర్డ్. దాన్ని అది క్యారీ చేస్తూనే వచ్చారు. వాళ్ళు అక్కడితో ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం, మేము మా మీద ఈ ప్రభావం పడింది, సో మేము ఏమీ చేయమని కూర్చోలేదు. వాళ్ళు దాన్ని ఆ నాలెడ్జ్ని పోకుండా స్టిల్ కంటిన్యూ చేస్తున్నారు కాబట్టే వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంది. మనకేంటంటే ఎగ్జిట్ అయిపోయింది. ఇప్పుడు కొంతమంది తెలుసుకుంటున్నారు, స్లోగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఇలా వస్తున్నారు. సో ఇలాంటివి కనుక మన సైడ్ పెడితే ఇలాంటి నాలెడ్జ్ ఇంకా రివైవ్ చేసిన వాళ్ళం అవుతాము. దాంతోపాటుగా ప్రజలకి కానీ అందరికీ చాలా ఉపయోగపడేటట్లు మనం చేస్తాం. మంచి నాలెడ్జ్ని ఫ్యూచర్ జనరేషన్కి మనం తిరిగి మనం ఇస్తాం అంతే. ఎగ్జిస్ట్ అయ్యి ఎప్పటి నుంచో ఉంది, దాన్ని జస్ట్ మళ్ళీ తిరిగి పునరావర్తించడం అంటాం కదా, సో అట్లా మళ్ళీ ప్రారంభిస్తున్నాం. ఏదైతే అంగన్వాడీ సెంటర్స్ నుంచి ప్రెగ్నెంట్ లేడీకి న్యూట్రిషన్ గురించి అని చెప్పేసి ఎగ్స్ కానీ మిల్క్ కానీ తగిన సపోర్ట్ ఇస్తూ ఉన్నారు టాబ్లెట్స్ అలా, సో ఇది కూడా ఎమోషనల్ వెల్ బీయింగ్ గురించి కనుక ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది అని. చాలా బాగుంటుంది, ఫస్ట్ ఫ్యూచర్ జనరేషన్ కి ఇది చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ రమ్య గారు, థ్యాంక్ యూ సో మచ్.